జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఈరోజు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులే వెంట ఉండి ఈ దాడి జరిపించడం అనేది శోచనీయం. ప్రతి ఒక్కటి ఈరోజు ఎవరికి బాధ్యత తెలంగాణ పైన అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. బాధ్యతతో చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. బాధ్యతారహితంగా ఈరోజు రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడం కోసం తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని, మంత్రులు గౌరవిస్తలేరని, లేకపోతే ఆ పాటలు రాసుకొని తొక్కుకుంటూ వచ్చిన కాంగ్రెస్ వాళ్ళ కోసమే పాట రాయించుకున్నాం. అది ఎవరిని తొక్కుకుంటూ వచ్చినా జనాలు అందరికీ తెలుసు. ఇవాళ నీకన్నా ఉద్దండులు సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టి వాళ్ళని తొక్కుకుంటూ వచ్చి నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయినావు. అయినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని ఎలా నడిపియాలో, పూర్తిగా ఎలా నడిపియాలనే అవగాహన లేదు నీకు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే అవగాహన లేదు. ఒక్కటంటే ఒక్క పథకం కూడా నువ్వు అమలు చేసిన పాపాన పోలే. ఏది అరాకొర ఆర్టీసీ ఉద్దర హామీలు, ఊకేటప్పుడు ఉపన్యాసాలు, ఏమన్నంటే విమర్శించడం, అరెస్టు చేయిస్తా, జైల్లో పెడతా, కక్ష సాధింపు చర్యలు. కక్ష సాధింపు చర్యల కోసం నువ్వు కక్ష సాధించుకోవాలనుకుంటే ఏదో నువ్వు చెప్తావు, నేను ముఖ్యమంత్రి కాకపోతే, రాజకీయాలకు రాకపోతే రౌడీని అవుతుంటే. సరే, అట్లా రౌడీ అని కక్ష సాధింపు. ఒక ప్రజాస్వామ్యం ఒక ముఖ్యమంత్రి ఉండి కక్ష సాధింపు చేస్తే రాష్ట్రం ఏమైపోతుంది? నీకు అవగాహన రహితంతో పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత అతి త్వరలోనే సాధించుకున్నది. 3 రంగుల జెండా బట్టి ఏమైంది? 3 రంగుల జెండా బట్టి సింహము లాంటివి ముఖ్యమంత్రి అయినాక 3 రంగుల జెండా బట్టి 3 రోజులకి మునిగిపోయి ఏంటిది? ప్రతి ఒక్కటి కాంట్రవర్షియల్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అది అప్రజాస్వామికం. మేము దాన్ని ఎదుర్కోవాలంటే ఎదుర్కోగలుగుతాం, అంతకెక్కువ దాడి చేయగలుగుతాం. ఆ కొడుకులు ఎవడెవడైతే యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద వచ్చిండో ఒక్కొక్కరిని ఇండ్లు దేవులాడి ఇండ్లకెళ్ళి గుంజి ఏ రకంగా శిక్ష చేయాలో చేయగలుగుతాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు